హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సీరియల్లో ఏం జరిగింది అంటే జిల్లా సెషన్స్ కోర్టు ముందు కవి రాగానే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. మరి జిల్లా సెషన్స్ కోర్టు ముందు కవి రాగానే మీడియా చుట్టుముడుతుంది. మహిళా సంఘాలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తుంటారు. పాపం ధాన్యం బాగా ఏడుస్తుంది. ఏంట్రా ఇదంతా, బంగారంలా చూసుకున్న ఇలా పరువు తీసింది ఏంట్రా అని కవితో అంటుంది. క్షమించు అమ్మా, అలాంటి ఆడదాన్ని తీసుకొచ్చి నేను మీ అందరి బాధకు కారణమయ్యాను అంటాడు బాధగా కవి. ఇక ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు రిపోర్టర్స్. మీకు అప్పుకి మధ్య అక్రమ సంబంధం నిజమేనా? అనామికను కట్నం కోసం వేధించారా అంటూ ప్రశ్నలు వేస్తుంటారు. ఇక రాజు అడ్డుపడాలని చూస్తే కావ్య అదుపు చేస్తుంది. అంతా ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడితే ఇంకా సమస్య అవుతుంది. ఆగండి, నిజం బయటికి వచ్చిన రోజు మనం మాట్లాడొచ్చు అని సర్ది చెప్తుంది. ఇంతలో అనామిక తన తల్లిదండ్రులతో కలిసి ఎంట్రీ ఇస్తుంది. ఇక అనామిక కారు దిగి తండ్రితో, చూసారా డాడ్, నేను తప్పు చేస్తున్నా అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నా వెనుక ఎంతమంది నిలబడుతున్నారో అంటుంది. నిజం బయటపడితే వీళ్ళంతా వ్యతిరేకంగా మారతారమ్మా అంటాడు. ఆ అవకాశమే లేదులే డాడ్, రండి వెళ్దాం అంటుంది అనామిక ముందుకు నడుస్తూ. వెంటనే అనామిక చుట్టూ మీడియా వాళ్ళు మూగిపోతారు. కాస్త దూరం నుంచి రాహుల్ రుద్రాన్ని చూస్తుంటారు. అంతా కోర్టులో తెలుసుకుంటామండి, పదండి డాడ్ అంటూ అనామిక కోర్టు వైపు నడుస్తుంది. అక్కడే ఉన్న కవి వైపు పొగురుతో చూస్తూ మెట్లు ఎక్కుతుంది అనామిక. ఇక కావ్య కుడివైపు నుంచి అనామికకు ఎదురుగా వచ్చి, చూడు అనామిక, నువ్వు ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఇప్పటికీ ఏమీ మించిపోయింది లేదు, నా మాట విను అంటుంది కావ్య. ఇంత దూరం వచ్చాక నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఏదున్నా కోర్టు లోపలే తెలుసుకుందాం, రండి నాన్న అంటూ అనామిక వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంది లోపలికి. ఇక రుద్రాని అయితే, అమ్మయ్య, ఎక్కడ కావ్య అనామికను మార్చేస్తుందో అని భయపడ్డానురా అంటుంది రుద్రాని చిన్న స్వరంతో పక్కనే ఉన్న కొడుకు రాహుల్తో. కావ్య మాట్లాడినంత మాత్రాన అనామిక ఎందుకు ఒప్పుకుంటుంది మమ్మీ అంటాడు రాహుల్. రేయ్, నువ్వు కావ్యను తక్కువ అంచనా వేస్తున్నావురా. అది ఆఖరి నిమిషంలో కూడా ఏదైనా చేసి అనుకున్నది సాధించగలదు. అనామిక కనీసం కావ్యతో కూడా మాట్లాడకుండా తన గొయ్యి తానే తవ్వుకుంది. పద, లోపల ఏం జరుగుతుందో చూద్దాం అంటుంది రుద్రాని. ఇక కోర్టు లోపల కవి ఒక బోనులో నిలబడతాడు. ఎదురుగా మరో బోనులో అనామిక నిలబడుతుంది. కాసేపటికి జడ్జి గారు రావడం, అంతా లేచి నిలబడి నమస్కరించడం మొదలు పెట్టండి అని ఆయన చెప్పడంతో వాదోపదనాలు మొదలవుతాయి. అనామిక తరపున లేడీ లాయర్ లేచి, మిస్ అనామిక, వైఫ్ ఆఫ్ దుగ్గిరాల కళ్యాణ్ అయ్యాక ఈరోజు ఈ కోర్టులో నిలబడడానికి ఒకటే కారణం యువర్ ఆనర్. తను అనుభవించిన శారీరక మానసిక చిత్రహింసలే కారణం. పైగా పెళ్లికి ముందు నుంచే ఈ ముద్దాయి కళ్యాణ్ అప్పు అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ భార్యాభర్తల మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. అనామిక ఒకసారి పోలీస్ స్టేషన్ గడపతో కలిసి వచ్చింది. తర్వాత వాళ్ళిద్దరిని హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కూడా జరిగింది. పైగా కట్నం గురించి కూడా వేధించేవాడు అంటూ అనామిక తరపున లాయర్ బలంగా వాదించింది. తర్వాత కళ్యాణ్ తరపున లాయర్ పైకి లేచి, ఇతడొక కవి, ఇతడికి కవిత్వం తప్ప మరేం తెలియదు, గొప్ప భావుకత్వం ఉన్న మనిషి. ఏమ్మా అనామిక, ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? ప్రేమించినప్పుడు ఇతడు కవిగా తెలుసా లేక బిజినెస్ మ్యాన్గా పరిచయమా అంటాడు లాయర్. కవిగానే తెలుసు, ఎంతసేపు అదే పనిలో ఉండేవాడు అంటుంది అనామిక. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని. కవి అయినా నా క్లయింట్ని మానసికంగా ఒత్తిడి తెచ్చి బిజినెస్కి పంపించాలని తీవ్రంగా ప్రయత్నించింది ఈ అనామిక. ఇది పైకి కనిపించిన మానసిక చిత్రవద అంటుంది తేల్చేశాడు లాయర్. ఇక అనామికతో కవి తరపు లాయర్ ఇలా అంటాడు. అమ్మ అనామిక, కట్నం గురించి వేధించారని ఇందులో రాయించావు. వేధించారు అంటే మీరు ముందే ఎంతో కొంత కట్నం తీసుకుని ఉండాలి కదా. యత్నించారు అంటుంది సూటిగా. ₹1,00,00,000 కట్నం ఇచ్చాం అని అబద్ధం చెప్పేస్తుంది అనామిక. అవునా? మరి ₹1,00,00,000 కట్నం ఇచ్చిన వారు అయితే పెళ్లి రోజు ₹2,00,00,000 అప్పు కోసం పెళ్లి ఆపబోయిన సేట్కి కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య స్వరాజ్ ఎందుకు ఫ్రీగా అప్పు తీర్చాడు అంటాడు లాయర్ కూల్గా. బిత్తరపోతుంది అనామిక. వెంటనే రాజ్ కావ్య వైపు చూసి, ఇదంతా నువ్వు చెప్పావా అంటాడు. మరి తను ₹1,00,00,000 కట్నం తెచ్చుకోవడం నిజమా? అందుకే లాయర్కి చెప్పాను అంటుంది కళావతి. ఇక వాదన కొనసాగుతుంది. యువర్ ఆనర్, స్వరాజ్ గారు 2 కోట్ల అప్పు తీర్చినట్లు చెక్ నంబర్ అలాగే డాక్యుమెంట్లు అన్నీ ఇందులో ఉన్నాయి అని అందజేశాడు. ఆ వెంటనే అనామిక తరపున లాయర్ లేచి, యువర్ ఆనర్, నేను కూడా కళ్యాణ్ని కొన్ని ప్రశ్నలు వేయాలి అంటుంది. సరే అంటాడు జడ్జి. వెంటనే ఆమె కవి దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేయడం మొదలు పెడుతుంది. కళ్యాణ్ గారు, మీకు అప్పు ఎప్పటి నుంచి పరిచయం? తనని ప్రేమించి మోసం చేసి అనామికను పెళ్లి చేసుకోబోతున్నందుకే కదా పెళ్లి ఆపడానికి అప్పు ఆమె తల్లి కనకం ప్రయత్నించింది అంటూ అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసి
మాది పవిత్రమైన ప్రేమ అని కవి చెబుతున్నా వినకుండా పెళ్లినాటి వీడియో క్లిప్ని ముందు ఉంచాం యువర్ ఆనర్. అలాగే పోలీస్ కంప్లైంట్ కాపీ కూడా అందిస్తున్నాం. గత శ్రీరామనవమి రోజు అప్పుతో మాట్లాడొద్దని కళ్యాణ్ని అనామిక అదుపు చేసినందుకు అనామికపై చేయి చేసుకున్నాడు కళ్యాణ్ అంటూ ఆమె తన వాదన వినిపించింది. ఇక ఇప్పటిదాకా మాది పవిత్రమైన స్నేహం అన్న కళ్యాణ్ అప్పు నన్ను ప్రేమించింది, కానీ ఏ రోజు ఆ మాట నాకు చెప్పలేదు అంటూ అప్పు గొప్పతనాన్ని చెప్పే క్రమంలో జడ్జి అనుమానంగా, ఇదేంటయ్యా మళ్ళీ ప్రేమ అంటావు, ఇప్పుడే కదా పవిత్రమైన స్నేహం అన్నావు, ఇదంతా కాదు, కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. ఈ భార్యాభర్తల మధ్య చిచ్చుకు కారణం అయిన అప్పునో సప్పునో ఆమెను తీసుకుని రండి, ఆమెను కూడా హాజరుపరచండి అంటాడు జడ్జి. దాంతో కేసు వాయిదా పడింది. రేపు అప్పుని పోలీసులే తీసుకొని వస్తారు కాబోలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రేపైతే చాలా ఉత్కంఠంగా మారబోతుంది. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.